మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆనాటిలో భ్రూణ హత్యలు జరిగేవి. అమ్మాయి పుడుతోందా అంటే అబార్షన్ చేసి చంపేయండి. మన దగ్గర తక్కువ ఉండేది, కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, చాలా ఈశాన్య రాష్ట్రాల్లో అమ్మాయి పుడుతుందంటే ఒక భారం అనుకునే భావన ఉండేది. ఆ భావనలోంచి బయటికి తీసుకొచ్చి ఒక అమ్మాయి అంటే లక్ష్మీదేవిరా బాబు అని చెప్తూ బేటీ బచావ్ బేటీ పడావ్ అన్నారు. ముందు బిడ్డని కాపాడండి, బిడ్డని తర్వాత చదివించండి అని. తర్వాత తల్లి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి జనని సురక్ష అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. తల్లి ఆరోగ్యం కోసం పోషణ అందించే ప్రయత్నం చేశారు. మళ్ళీ మాతృవందరాన్ని బాలింతలకి సహకారాలు అందించే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఆ పిల్లలకి భవిష్యత్తు నిర్మించడం కోసం సుకన్య సమృద్ధి యోజన తీసుకొచ్చారు. ఇవన్నీ తెస్తే సరిపోతుందా, పథకాలు తెస్తే సరిపోతుందా, వాళ్ళకి మంచి విద్య అందించాలి కాబట్టి రైట్ టు ఎడ్యుకేషన్ పెట్టి ప్రతి బాలిక చదువుకునేలాగా, ఇవాళ నిర్బంధం ఒక రకంగా అయితే నిర్బంధం విద్య చేసేలాగా, ఎందుకంటే చదువు లేకపోతే భవిష్యత్తు లేదనే విషయాన్ని సమాజానికి తెలియజెప్పేలాగా, అర్థం చేసుకునేలాగా తెలియజెప్పుతూ ఇవాళ ఆ కార్యక్రమాలు తీసుకొచ్చింది. చదువు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించాలా, లేదా